ప్రైమ్ వన్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారంటూ అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే. పుష్ప సినిమా తరహాలో అల్లూరు జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయి పట్టివేత. వ్యాన్ పైకప్పులో టార్పిలిన్ లో గుట్టుగా గంజాయి ప్యాక్ చేసిన స్మగ్లర్లు. దీపం జాగ్రత్త. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి. హోమ్ స్టే ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు చేసిన పోలీసులు. వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో ప్రాస్టిట్యూషన్ నిర్వహణ సమాచారంతో పోలీసులు దాడులు. 3 అమ్మాయిలు 3 యువకులను అరెస్ట్ చేశారు. తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపురం దగ్గర ఉన్న ఒక హోమ్ స్టేలో ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని పోలీసులకు వచ్చిన సమాచారంతో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 4 యువతులు 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారీగా గుర్తించామన్నారు. ఓకే. ఈరోజు సాయంత్రం 4:30-5 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో బ్రోతలింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ చేయగా అక్కడ ఒక 4 లేడీసు ఒక 3 జెంట్స్ ఉన్నారు. వారిని విచారిస్తే ఏమనగా దాని వాస్తవ విషయాలు చెప్పినారు. దాని మీద వాళ్ళని స్టేషన్కి అక్కడే మాదారు రెడీ చేసుకుని తీసుకొని రావడం జరిగింది. పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. దాని విషయం తెలియజేస్తాం. వీళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్లు. మేడ్చల్ నాగారం మున్సిపాలిటీ పరిధి రాంపల్లిలోని మైనార్టీ గురుకులంలో 33 మంది విద్యార్థులకు అస్వస్థత. చికిత్స నిమిత్తం గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరు తప్పు చేసినారు అంటలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని రకాలుగా చెప్తుంది. ఇన్న ఇష్యూస్ రోజు ఒక ఇష్యూ. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ దేశంలో అదానీ, మోదీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది. ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు.
మను ధర్మశాస్త్రాన్ని బీజేపీ పాటిస్తుంది. కుల మత ధనిక అంతరాలను సూచించే మను ధర్మశాస్త్రాన్ని బీజేపీ అనుసరిస్తుంది. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ ను అవమానించడమే అని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని అన్నారు. గత కొంతకాలంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి, అది అదానీ ఉండాలి. ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి. ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు, కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు. అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి, మాకంటూ వేరే దేవుళ్ళు లేవు. ఈరోజు ఈ 75 సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ సర్వేయర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతోంది, రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది వివరాలను సేకరించారు, ఆన్లైన్ లో ఎన్ని కుటుంబాలు వివరాలను నమోదు చేశారని సర్వేయర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. మాదే ఆడదా గోడదా అభిమానులకు చురకలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నన్ను పని చేసుకోనివ్వండి, నేను బయటకు వస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను, ఓజీ అని అరిస్తే పనులు జరగవు, సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదా, సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు, మాట్లాడితే మీసం తిప్పు అంటారు, నేను మీసం తిప్పితేనో ఛాతీలు కొట్టుకుంటేనో పనులు జరగవు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని, మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు, మీ అందరికి దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని, ఓజీ అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ, ఆడపడుచులకు కానీ, పెద్దలకు కానీ, నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా. ఒక మాటేనండి, ఉత్తరాంధ్రలో
ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు గనక మీ జీవిత బాధ్యత తీసుకోకపోతే ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా, పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ టెక్కలి పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేతల ఫిర్యాదుతో కేసు నమోదు కాగా నవంబర్ 18న టెక్కలి పోలీసులు 41A నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడంతో నేడు హాజరయ్యారు. ఆయన బయటకు వస్తే మీకు ఏదైతే ఉంటుందో అది మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్. రాజధాని బెంగళూరులో మల్లేశ్వరం శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 90వ ప్రతిష్టాపన వార్షికోత్సవం మరియు 11వ శ్రీ వాసవి బ్రహ్మ రథోత్సవం డిసెంబర్ 10 నుండి 20వ తేదీ వరకు అతిరుద్ర మహాభిషేకం 25/12/2024 శ్రీ వాసవి బ్రహ్మ రథోత్సవం జరుగుతాయని సంఘ కార్యదర్శి రవిశంకర్ మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పబ్లిక్ టీవీ స్థాపకుడు HR రంగనాథ్ వైకుంఠ ద్వారం ప్రారంభించారు. మరియు కైలాస ద్వారం శ్రీ రంగనాథ్ భరద్వాజ్, ప్రధాన సంపాదకుడు TV9 యాంకర్ బ్రహ్మద్వారం అజిత్ హన్మకర్, ప్రధాన సంపాదకుడు సువర్ణ టీవీ ప్రధాన సంపాదకుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Prime One News.